హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏథర్ 450X ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం. సో ఈ మధ్య అన్ని కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ, ఎలక్ట్రిక్ కార్స్ కానీ, ఎలక్ట్రిక్ బైక్స్ అయిపోతున్నాయి. బట్ ఏది చూస్ చేసుకోవాలి, ఏది ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు, ఈ సెగ్మెంట్ స్కూటర్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కస్టమర్స్. సో దాని ద్వారానే మనము ఈ ఏథర్ 450X కస్టమర్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా, మరి ఇది కన్సిడర్ చేయొచ్చా మనం అనేది తెలుసు. సో మరి మీరు కూడా ఇలాగే మీ ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ, బైక్ కానీ, కార్ కానివ్వండి, అది పెట్రోల్, డీజిల్, ఎనీథింగ్ హైదరాబాద్లో సంబంధించి మీరు ఉన్నట్టయితే మీరు జస్ట్ ఇన్‌స్టాగ్రామ్ మన బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ పేజ్ ఉంటుంది. మీరు అక్కడికొచ్చి మనకి మెసేజ్ చేయొచ్చు, ఫాలో కొట్టి నేనే మీ వరకు వస్తుంటాను. లేదంటే వాట్సాప్ నంబర్ కూడా మీకు స్క్రీన్ పైన వస్తుంటుంది. మీరు అక్కడికి వచ్చి కూడా మెసేజ్ చేయొచ్చు. డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తే మన టీమ్ వాళ్ళు ఫాలో అప్ అవుతుంటారు. మీ పేరు చెప్పరా? తిరుమలేష్. తిరుమలేష్. మీరు ఏం చేస్తుంటారు? ఓలా, ఊబర్ చేస్తుంటాను, వెహికల్ మీదనే. ఓకే. మనకి పర్ఫెక్ట్ ఓనర్‌షిప్ రివ్యూ అనేది దొరికింది. ఎందుకంటే మీరు ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? అరౌండ్ 48,000 తిరిగాను. 48,000. ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే వెహికల్? 12 మంత్స్. 12 మంత్స్. అంటే 1 ఇయర్‌లోనే మీరు 48,000 కిలోమీటర్స్ తిరిగారు. గ్రేట్. మనకి మంచి ఎక్స్‌పీరియన్స్ రివ్యూ అనేది దొరికింది. సో మీరు తీసుకున్న ప్రైస్ ఎంత పడింది? నేను అప్పుడు ఆన్ రోడ్ వచ్చేసి 1,87,000 చెప్పారు. నాకు ఓకే. డిస్కౌంట్ పోను 1,75,000కి ఇచ్చారు. ఓకే. సో మరి మంత్లీ మీకు అంటే ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతూ ఉంటారు మీ ఎస్టిమేటెడ్‌గా అయితే? మాక్సిమం మంత్లీ 1 సర్వీస్ చేపిస్తాను. ఓకే. 5,000 తిరుగుతుంటాను. 5,000 అరౌండ్‌గా తిరుగుతూ ఆ. ఉంటారు. ఓకే. మరి ఇప్పటివరకు యాక్చువల్‌గా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అంటేనే రేంజ్ చాలా ఇంపార్టెంట్. మీకు రియల్ రేంజ్ ఎంత ఇస్తుంది దీంట్లో? నాకి నేను చూస్తున్నప్పుడైతే 95, వాళ్ళైతే 110 చెప్పారు. నాకు వచ్చేది మాత్రం 95. 95 వరకు ఇస్తుంది. అవి మోడ్స్ అవన్నీ చేంజ్ చేస్తుంటాం కదా! మోడ్స్ అదే ఈకో మోడ్‌లో 95 వస్తది. ఇంగా దాంట్లో రైడ్ మోడ్ పెట్టినామనుకో, ఓకే. అందులో నాకు తెలిసి 80 ఓకే. వస్తది. అది నాకు అంతగానం రాదు కాబట్టి ఈకో రైడ్ చేస్తుంటాను. ఓకే. సో ఒకసారి ఒక చిన్న క్యాలిక్యులేషన్ మన వ్యూవర్స్ గురించి చెప్తాను. సో యాక్చువల్‌గా మనకి ఫుల్ చార్జ్ చేసుకున్నట్టయితేను ఒక 3 యూనిట్స్ అలా కరెంట్ అనేది అవుతుంది మనకి అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. అంతే కదా! ఆ! సో మన స్లాబ్ చార్జ్ ప్రకారంగా చూసుకుంటే ₹5 ఒక యూనిట్ పడుతుంది మన తెలంగాణలో. కమర్షియల్ అయితే ₹10, మినిమమ్ అయితే ₹3-5, ₹5 అయితే పడుతుంది. సో డైలీ మనకు ఒక 3 యూనిట్స్ కరెంట్ అంటే ఫుల్ చార్జ్ చేసుకుంటారు కదా మీరు? ఫుల్ చార్జర్ ఇంటి దగ్గర డైలీ చేస్తారు కాబట్టి ఒక 3 యూనిట్స్ కరెంట్ అవుతుంది. అలా మనకి 25 డేస్ ఒక మంత్లీ సండేస్ తీసేసిన 25 డేస్‌కేసుకున్న 75 యూనిట్స్ అవుతుంది మంత్లీ. సో ₹5 ఇంటూ 75 యూనిట్స్ వేసుకున్నప్పటికి మీకు అరౌండ్ 400 ఎస్టిమేటెడ్‌గా అయితే 400 ఖర్చు అండ్ వస్తుంది. 450 మధ్యలో వస్తుంటది. ఇదే పెట్రోల్ అయితే మనకి ఎంత ఖర్చు ఉంటుండే ఈ నేను బండికి? ఇంతకుముందు యాక్టివా చేసేవాడిని. యాక్టివా 125 ఉంది. ఆ హ్మ్. దాంట్లో రోజు 400 నుంచి 450 పెట్రోల్ చేసేవాడిని. హ్మ్. ఇందులో అది నాకు మిస్ అయింది. ఆ! మనకి మంత్లీయే 400, 500లో అయిపోతుంది. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఇంకోటొచ్చేసి ఈ యాప్ ఉంటుంది గదా! దాంట్లో పెట్రోల్ సేవింగ్ అనేది ఏదైనా చూపిస్తూ ఉంటుందా మనకు? చూయిస్తుంది. ఒకసారి మన వ్యూవర్స్ కోసం చూపియరా? ఎస్టిమేటెడ్‌గా చెప్తూ ఉంటారు కంపెనీ వాళ్ళు, ఏథర్ వాళ్ళు. బట్ అది ఎంతవరకు నిజం? ఇప్పటివరకు ఎంత పెట్రోల్ సేవ్ చేసుకున్నారు ఈ 48,000 కిలోమీటర్స్‌లో? ఒకసారి మనం లైవ్‌లో అయితే చూద్దాము. ఇక్కడ చూడండి. ఇప్పటివరకు 1,18,150 రూపీస్ పెట్రోల్ అనేది సేవ్ చేసుకున్నారు. అది కూడా 47,790 కిలోమీటర్స్. అంటే పెట్రోల్ వెహికల్ అయితే మనకి యావరేజ్‌గా 50 మైలేజ్ ఇస్తది. యాక్టివా గాని, జూపిటర్ గాని. సో ఇది మనకి ఆల్మోస్ట్ 1,20,000 వరకు సేవ్ చేసుకున్నాం. అంటే ఒక వెహికల్ కాస్ట్ అంతా సేవ్ అయిపోయింది మనకి ఇప్పటివరకు అయితేను. సరే యాక్చువల్‌గా సరే ఎలక్ట్రిక్ చూజ్ చేసుకున్నారు. మరి ఎలక్ట్రిక్‌లో కాంపిటీటర్ లైక్ ఓలా ఉంది, బజాజ్ శతక్ ఉంది. మనకి ఇంకోటొచ్చేసి టీవీఎస్ ఉంది. ఐక్యూబ్. మరి ఇదే ఎందుకు చూజ్ చేసుకున్నారు పర్టిక్యులర్‌గా? అంటే నేను జేసుకోవడానికి ఫస్ట్ ఓలాకెళ్ళినా. ఓలాకెళ్తే నాకు మా తమ్ముందే ఓలా ఉంది. ఓకే. అయితే ఆ ఓలాది కొద్దిగా ఇష్యూస్ రావడం వల్ల అప్పుడు నేను తీసుకోవడానికి లేదు. ఈ దానికే ఎళ్లి ఓ 3 మంత్స్ దీని మీద ఎంక్వైరీ చేసి ఓకే. తర్వాత దీన్ని తీసుకున్నా. ఓకే. అండ్ ఇంకోటి బజాజ్ చేతక్‌లో మనకు మెటల్ బాడీ వస్తది. అదెందుకు కన్సిడర్ నేను చేయకపోయారు? ఫాస్ట్ ఛార్జింగ్ నేను చేసే వర్క్‌కి నాకు ఫాస్ట్ ఆ! ఛార్జింగ్ కావాలి. ఓకే. ఫాస్ట్ ఛార్జింగ్ అందుకోసమే అనేది దీంట్లో చార్జర్స్ బయట అవైలబుల్ ఉన్నాయి. అందుకోసం ఓకే. తీసుకున్నా. ఇంకోటి ఆల్ రౌండర్ ఎక్కువ ప్రాబ్లమ్స్ లేనిదేదంటే మనకు టీవీఎస్ కూడా ఉంది ఐక్యూబ్ అని. హ్మ్. అది కూడా చూసారా ఒకసారి? అది నేనైతే పోలేదు. పోలేదు. ఒకటి ఓలాకెళ్ళినా తర్వాత దీన్నే చూసిన. ఓకే. అది బెస్ట్, మంచి పని చేశారు. యాక్చువల్‌గా ఫస్ట్ వచ్చే మొన్నటి వరకు వెహికల్స్ అన్ని చాసిస్ బ్రేక్ డౌన్ అవుతున్నాయి. మళ్ళీ రీప్లేస్ చేశారు కస్టమర్స్ ఇది. సరే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఛార్జింగ్ పెట్టే టైంలో మీరేదైనా ఇష్యూస్ ఫేస్ చేసారా? ఈ మధ్య పేలిపోవడం గాని చాలా న్యూస్‌లు అవి వస్తున్నాయి. నేను ఛార్జింగ్ పెట్టే టైంలో అంటే నేను ఫేస్ చేయలేదు గానీ, ఒకసారి యాప్‌లో వాలెట్‌లో అమౌంట్ యాడ్ చేశాను. ఓకే. ఛార్జింగ్ అయిపోయింది నా దాంట్లో. ఓకే. వాలెట్‌లో అమౌంట్ యాడ్ చేస్తే యాడ్ అయ్యలేదు. ఓకే. యాడ్ కాకపోతే అది వెహికల్ అనేది చార్జ్ అవ్వలేదు. ఎక్కడ
ఓకే. కుకట్పల్లిలో. హ్మ్. అక్కడనే 2 డేస్ వదిలేశాను. వాళ్ళకి ఎవరికి ఏతర్ కంపెనీకి నేను మెయిల్ చేశాను. ఓకే. అట్లా కస్టమర్ సపోర్ట్ తీసుకొని కూడా కాల్ చేశాను. ఓకే. ఒక కిలో అంటే 20 కిలోమీటర్ బిలో తీసుకెళ్ళామనుకో, ఓకే. ఇంటి దగ్గరకి గాని, షోరూమ్ హ్మ్. సర్వీస్ సెంటర్ దగ్గర గాని తీసుకెళ్తే హ్మ్. 2500 చార్జెస్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళది తప్పయింది. అవును. నేను అందులో చేశాను కానీ వాళ్ళకి హ్మ్. రెస్పాండ్ కాలేదు. తర్వాత హ్మ్. నేనే ఉండి వాళ్ళ ఆటో పోర్టర్ యాప్‌లో బుక్ చేసుకొని ఆటో తీసుకొచ్చి అయ్ వెహికల్ షోరూమ్ దగ్గరికి సర్వీస్ సెంటర్ దగ్గర తీసుకుపోయినాను. ఓకే. తర్వాత ఆ ప్రాబ్లమ్ అనేది వాలెట్‌లో మనీ యాడ్ అవ్వదనేది హ్మ్. నాకు 4 డేస్ తర్వాత అయింది. ఓకే. సేమ్ ఎగ్జాక్ట్‌గా 2 డేస్ కింద నాకు మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చింది. ఓకే. ప్రాబ్లమ్ వస్తే ఇది ఒక 2 అవర్స్‌లో క్లియర్ అయింది ప్రాబ్లమ్. సేమ్ ప్రాబ్లమ్. ఓకే. సేమ్ మన అదే పేటీఎం అలాగే హ్మ్. అందులో యాడ్ చేసుకుంటే యాడ్ అవ్వట్లేదన్నమాట. యాడ్ అవ్వలేదు. మన ఎమర్జెన్సీ ఫాస్ట్ ఛార్జింగ్ అప్పుడు మాత్రం ఇబ్బందవుతుంది. ఇబ్బందయింది. ఇప్పటివరకు మీరు ఫాస్ట్ ఛార్జింగ్ ఎన్ని సార్లు యూజ్ చేశారు? రోజుకు 1 టైమ్. ఫాస్ట్ ఛార్జింగ్ రోజు 1 టైమ్. ఇంటి దగ్గర పెట్టరా మీరు? ఇంటి దగ్గర పెట్టంకనే మళ్ళా 1 టైమ్ చేస్తాను. ఇంటి దగ్గర అయితే ఎంత సేపు పడుతుంది మనకు ఫుల్ ఛార్జ్‌కి అలా? నాకైతే 4 అవర్స్ అట్లా చెప్పారు. ఓకే. నాకిప్పుడు ఇంటికాడ పెడితే 7 అవర్స్ అయితుంది. ఓహో! హ్మ్. అండ్ ఇంకోటి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మీరు ఆల్‌మోస్ట్ 50,000 నియర్ బై వచ్చారు కిలోమీటర్స్. పర్‌ఫార్మెన్స్ ఏమన్నా తగ్గినట్టుగా అనిపిస్తుందా? నాకీ పెర్ఫార్మన్స్ ఏం తగ్గలేదు గానీ, ఒక్కొక్కసారి చిన్నగా లాగ్ అయితుంటది. ఓకే. ఒక్కోసారి తీసుకోదు. ఇప్పుడు ఏడన్నా స్పీడ్ బ్రేకర్‌లో ఎళ్ళామనుకో, ఆ! సడెన్‌గా రేజ్ చేస్తే అవ్వట్లే. అది ఏమంటారు? ఓకే. పికప్ తీసుకోవట్లే. అవ్వట్లేదు. పికప్ మోటార్ పికప్ అనేది కొంచెం స్లో ఆ! అయినట్టుగా అనిపిస్తుంది. మీరు ఇది లాగ్ అయింది చూపెట్టారా? తోడ. మరి సర్వీస్ సెంటర్‌లో మరి చెప్పారా ఈ ప్రాబ్లమ్? చెప్పాను. రెగ్యులర్‌గా చెప్తే వెళ్తుండ్రా? చేస్తామన్నారు గానీ, అదంతే ఇగ. ఇంగ ఓహ్! సర్వీస్ సెంటర్‌లో గూడా ఫస్ట్ బా జేశారు. హ్మ్. తర్వాత ఇప్పుడు మొన్న 11కిస్తే 7కి ఇచ్చారు. ఓకే. ఇంకోటి దీని నుంచి ప్రాబ్లమ్ ఏందంటే తీసుకున్న 10,000 లోపలనే బెల్ట్ తెగిపోయింది. ఆ! అదే అడుగుదాం అనుకుంటున్నా. బెల్ట్‌లు పోతా ఉంటాయి అన్నారు. బెల్ట్ కొత్త వెహికల్ తీసుకున్నా ఊరెళ్ళినా ఆ! బెల్ట్ తెగిపోయింది. అయ్యో! ఆ నుంచి తీసుకున్న 2 నెలలకు వాళ్ళు ఏమన్నారు పికప్ అండ్ డ్రాప్ ఫ్రీ అన్నారు. అవును. కానీ మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ రెస్పాండ్ అవ్వట్లే. అప్పుడు మా అన్న ఆటో ఉండే ఆటోలో తీసుకొనొచ్చి సర్వీస్ సెంటర్‌కేసిన. అయ్యో! ఇప్పటికల్లా ఎన్ని సార్లు అయింది బెల్ట్ పోవడం అనేది? ఒకసారి అయిపోయింది. ఇది రెండోసారి. ఇంకా తెగిలేదిగ. ఓకే. అదే బెల్ట్ ఎక్కువగా పోతుంటది. హ్మ్. రియలబుల్‌గా ఉండదు దీనికి అని కూడా విన్నాను. అండ్ కంఫర్ట్ వైస్‌గా మాట్లాడితే సీటింగ్ కంఫర్ట్ గాని, సస్పెన్షన్ కంఫర్ట్ బానే ఉందా? అన్నీ బాగున్నాయి. పర్లేదా అది? పర్లేదు. ఓకే. అండ్ ఇంకేమైనా ఇష్యూస్ ఫేస్ చేసారా మీరు దీంతో? నేను ఫేస్ చేయడం అంటూ ఏం లేదు. ఇంక ఓసారి కింద పడితే దీని ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి అంతే. హ్మ్. నేను ప్రాబ్లమ్స్ అయితే ఏం ఫేస్ చేయలేదు ఇప్పటి ఓకే. వరకైతే. ఓకే. ఇంకా ఫిట్ అండ్ ఫినిష్ ఆ! అది ఎలా ఉంటుంది? బిల్డ్ క్వాలిటీ ఓకే. గాని? బాగుంది. బిల్డ్ క్వాలిటీ బెటరే. హ్మ్. బాగుంది. అది చూసే వచ్చాను ఇట్లా. దీని కాంపిటీషన్ ఓలా కంటే కొంచెం బెటర్ అవన్నీ బెటర్. ప్యానెల్ లూసిపోవడము అలా జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇంకోటి టచ్‌లో మీకు ఎప్పుడైనా లాగ్ అవ్వడం ఆ! గాని, బగ్ ఇష్యూస్ ఉన్నాయా? ఎప్పుడైనా లాగ్ వచ్చిందా? అవుతది. ఎప్పటికైనా ఇప్పుడు టచ్ చేసినా కూడా కొద్దిగా లాగ్ ఉంటది. లాగ్ అవుతుంటదా? లాగ్ ఒక్కసారి అవుతది. చూపిరా? ఇప్పుడు చూస్తే ఇప్పుడు చేస్తుంటే లాగ్ ఒక్కోసారి అయితుంటది. ఓహ్! ఇంకొకసారి అది. ఒక్కోసారి అవుతుంటది. హ్మ్. ఇప్పుడు అయితుంది గానీ, ఇప్పుడు ఇది చేస్తే మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాలి. ఓకే. ఓసారి ఇప్పుడు చూడు సపోజ్ మ్యాప్ పెట్టినామనుకో అది తీసుకుంటది. మళ్ళీ ఒక్కోసారి ఆఫ్ అయితది. ఓకే. ఆఫ్ అయ్యి మళ్ళీ ఓపెన్ అయితదది. ఇది ఇప్పుడు గూడా. ఓపెన్ అయితుంది. ఓకే. ఇది గూడా అయితే ఇష్యూ ఉంది దీంట్లో. అండ్ ఇంకోటి ఈ స్కూటీలో నేను విన్నదేంటంటే ఎక్కువగా స్కిడ్ అవుతూ ఉంటుంది. లే అలా ఎప్పుడన్నా అయిందా మీకు? స్కిడ్డింగ్ ప్రాబ్లమ్ అయితే ఏం లేదసలు. ఏం లేదు. స్కిడ్డింగ్‌కి, బ్రేకింగ్‌కి అయితే నేను 10 ఆఫ్ 10 ఇస్తా. ఆ! ఇంకోటి చాలా మందికి డ్యూయల్ డిస్క్ అలవాటు లేకుండా గూడా స్టార్టింగ్‌లో కొంచెము ర సడెన్‌గా కొట్టేయడము. యాక్టివా నడిపిన వాళ్ళు దీనికి రావాలంటే కొంచెం కొద్దిగా ఇది కావడానికి ఇదైతదేమో ఛాన్స్ గానీ, ఉంటుంది. నేను బ్రేకింగ్ అయితే బాగుంది. ఓకే. ఇంకోటి ఇప్పటివరకు మీరు 50,000 వరకు అరౌండ్ 47, 48,000 తిరిగారు గదా! బ్యాటరీ హెల్త్ ఎప్పుడైనా చెక్ జేపిచ్చారా? చెక్ చేపిచ్చాను. ఎంత మొన్ననే చెప్పింది? చేయించాను ఆ! సర్వీస్ సెంటర్‌లో. ఆ! నాకీ 50,000 తిరిగితే 95% ఉంది. 5% డ్రాప్ అయింది. డ్రాప్ అయింది. సేమ్ ఇది మన యాపిల్ ఫోన్స్‌లో ఎలాగైతే బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంటుందో, అప్పుడప్పుడు మనం సర్వీస్ సెంటర్ వెళ్ళినప్పుడు బ్యాటరీ హెల్త్ అనేది ఒకసారి చెక్ చేపించుకుంటూ ఉండాలి. తెలుస్తూ ఉంటుంది మనకు గూడా. అండ్ ఇంకోటి మీరు ఈ వెహికల్ తీసుకున్నప్పటి నుంచి ఇంట్లో ఛార్జింగ్ చేస్తున్నారు గదా! రెగ్యులర్‌గా వచ్చే ఇంట్లో కరెంట్ బిల్‌కి దీనికి ఎంత డిఫరెన్స్ పెరిగింది? 400 నుంచి 450 ఆ! ఇదే పెరుగుతది. పెరుగుతూ ఉంటుంది హ్మ్. మనకది. ఓకే. అండ్ యూనిట్స్ వైస్‌గా ఎప్పుడన్నా కాలిక్యులేట్ చేసారా? ఎంత ఛీ! యూనిట్స్ అంత చేయలేదు అంతగానం. ఓకే. ఇంకోటి ఈ దీంట్లో మనకు మెయిన్‌లీ సర్వీస్ దాంట్లో గానివ్వండి, ప్రాబ్లమ్స్‌లో గానివ్వండి, బ్రేక్ ప్యాడ్స్ ఎక్కువగా పోతూ ఆ! ఉంటాయి. చేంజ్ చేశారా ఇప్పటివరకు? మస్తు అయితుంటాయి. ఇంక ఆహ్, వర్షాకాలం వస్తే నెలల్లో 2 కూడా చేంజ్ చేయాల్సొస్తది. బ్రేక్ ప్యాడ్స్. ఆ! దానికి ఎంత కాస్ట్ పడుతుంటది? ఇప్పుడు ఫస్ట్ అయితే 800 ఉండేది. హ్మ్. ఇప్పుడు తగ్గింది. 230, 270 దాకా తీసుకుంటారు ఓహ్! బ్యాక్‌వి. ఓకే. ముందరవైతే 370 ఏమో తీసుకుంటారు.
ఓకే. అంటే దానికి ఏమి ఇన్ని కిలోమీటర్లు అంత పోతే బ్రేక్ ప్యాడ్‌లు అంటూ ఏం అంటే లేదు. 1500 వరకు ఉంటే పోతే ఫ్రీ చేస్తామన్నారు. ఓసారి చేశారు ఓకే. బ్యాక్‌వి. ఓకే. ఇంగ ఇప్పుడు ఈ వర్షాకాలం గదా! ఇంగ ఎక్కువ తక్కువ అయితే అది తీసుకోండి, అది పాడైంది, ఇది పాడైందని ఎక్కువ చెప్పడం చేస్తారు. ఓకే. ఎగ్జాంపుల్ అది మన బ్రేక్ ప్యాడ్ ప్లేట్ ఉంటది గదా! అవును. ఆ ప్లేటు ఒక సర్వీస్ సెంటర్‌లో పోతే పాడైందన్నారు. ఓకే. నే ఏతరు మళ్ళీ ఇంకో వేరే సర్వీస్ సెంటర్‌లో వెళ్తే లేదు నడుస్తది అని చెప్పారు. డిస్క్ ప్లేట్. డిస్క్ ప్లేట్. ఆ! అది అది నడుస్తదని చెప్పారు. మన బ్రేక్ ప్యాడ్స్ టైమ్ టు టైమ్ చేంజ్ చేయకపోయినా తినేస్తూ ఉంటది. ప్లేట్‌ని హ్మ్. తినేస్తూ ఉంటది. దాని మీద ఎక్కువ గీతలు పడినా కూడా చేంజ్ చేసుకోండి అని ఆ! చెప్తూ ఉంటారు. ఈ యావరేజ్‌గా సర్వీస్ కాస్ట్ ఎంతొస్తుంది? మీరు నెలకోసారి వెళ్తుంటారు కదా! నెల 825 వస్తది. యావరేజ్‌గా అయితే వస్తుంది. ఆ! దీనికి ఇంకా మన రెగ్యులర్ యాక్టివాకి, జూపిటర్‌కి ఏం డిఫరెన్స్ లేదు సర్వీస్ కాస్ట్. అది 3 నెలలకోసారన్నా ఎళ్తాము. ఇది నెల నెలకి ఎళ్ళాల్సొస్తుంది. ఆ! కాకపోతే మనకు మైలేజ్ విషయంలో సేవ్ అవుతుంటాయి సేవ్ డబ్బులు అయితది. అంతే. ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఇందులో గూడా. హ్మ్. ఓకే. బెల్ట్ నాయిస్ వస్తుంటుందా? వస్తది. వర్షం పడ్డదంటే ఇంకా మామూలుగా ఉండదు నాయిస్ బానే వస్తది. ఓకే. ఆ! ఇంకా మనము మంచి మూడ్‌లో పెట్టి స్పీడ్ పెంచినా కూడా సౌండ్ ఎక్కువ అవ్వడము ఎక్కువొస్తది. అది ఇలా జరుగుతూ జుయ్ ఉంటుంది. అని వస్తది సౌండ్. సౌండ్ వస్తుంటది. బెల్ట్ సౌండ్. హ్మ్. ఇదొకటి ఇష్యూ ఉంది. అండ్ ఇంకోటొచ్చేసి మెయిన్‌లీ డిజైన్‌గా ప్రాబ్లమ్ అనుకోవచ్చు దీనికి. ఈ ఎథర్‌లోనే వెనకాల వీల్ పైన గ్యాప్ ఎక్కువగా ఉంది గదా! వర్షాకాలంలో చాలా మట్టి ఎగరడం గానీ, హ్మ్. అది జరుగుతూ ఉంటుందా? అయితుంటది. ఇప్పుడు ఆ బెల్ట్ మడగడికి దానికి చాలా గ్యాప్ ఉంది. హ్మ్. అలా ఎప్పుడన్నా చాలా మట్టి ఎగరడము మాటి మాటికి మట్టి ఎగురుతుంటది. ఎనక వాళ్ళకి ఎక్కువ ఎగురుతది. అంటే ఆ! బ్యాక్ ఎవరైతే కూర్చున్న వాళ్ళు వస్తుంటారో వాళ్ళ ఆ! మీద ఎక్కువ పడుతుంటది. ఎక్కువ పడుతూ ఉండేది. హ్మ్. ఈ డిజైన్‌లోనే ప్రాబ్లమ్ ఉంది ఇది హ్మ్. ఏథర్‌కి. ఓకే. అండ్ ఇంకోటి ఫైనల్ క్వెషన్ వచ్చేసి, మీరు ఈ స్కూటీ తీసుకున్నందుకు హ్యాపీగా ఉన్నారా? రిగ్రెట్ ఏమన్నా ఫీల్ అవుతున్నారా? ఆ! బాగున్నానుగా ఇదైతే ఓకే. హ్మ్. నేను పెట్టిన ప్రైజ్‌కి అనేది ఇంకా రేంజ్ ఎక్కువొచ్చి ఉండింటే ఆ! బాగుండే అనేది. చిన్న గిల్ట్ అది. కాంపిటీషన్‌లో ఓలా 350 వరకు హ్మ్. చెప్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ వచ్చే జనరేషన్స్ అన్నీ గూడా. హ్మ్. అండ్ మర్చిపోయాను మీ జనరేషన్ ఏదొస్తుంది మీది? జనరేషన్ 3 వస్తది. 3, 3.0 అంటున్నారు. హ్మ్. ఓకే. ఓలా వాళ్ళు 350 చెప్తున్నారు. ఇంకా అదర్ కంపెనీలు 250, 200 హ్మ్. చెప్తున్నారు. అట్‌లీస్ట్ 180 అన్నా ఇస్తుంది. ఇది రియల్ రేంజ్ ఎంత ఇస్తది మనకైతే? నేను నడిపేదానికైతే రియల్ రేంజ్ 95 వస్తది. 95. హ్మ్. ఆహ్, వాళ్ళెంతో చెప్తారు గానీ ఏ 95 వస్తది. మోడ్‌లో ఎక్కువ నడుపుతుంటారు? స్పీడ్ ఎంత నేను మెయింటైన్ ఈకో చేస్తారు? మోడ్‌లోనే ఎక్కువ నడుపుతుంటాను. అది ఎంత వరకు పోతది స్పీడ్? 55 దాకా పోతది. 50 ఇంగ డౌన్ ఉందనుకో ఆ! 60 దాకా ఎళ్తది. అప్ ఉందనుకో 45, 40. ఓకే. ఫాస్ట్ ఛార్జింగ్ కాస్ట్ మీకు ఎంత పడుతుంది ఒకసారి చెప్పరా? ఇప్పుడు 0 నుంచి 80% వరకు ₹90 కట్ అయితే విత్ జీఎస్టీ. ఓకే. 90 మినిట్స్‌లో ఛార్జింగ్ అయితది. ఓకే. 80% 90 మినిట్స్ టైం పడతది. ₹90 చార్జ్ కట్ అయితే విత్ జీఎస్టీ. విత్ జీఎస్టీ. అంటే ₹80 పడతది. ₹10 అలా జీఎస్టీ అంతే. ఇంకా 25 పైసలేమో పడతది మొత్తానికొచ్చేసి. అది మొత్తం వచ్చేసి 100 పైనే అయితది. ₹100 పైన అవుతుంది. దగ్గర దగ్గర అయితది. అంటే ₹1.25 అలా పడుతుంది మనకి కిలోమీటర్‌కి హ్మ్. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే. ఫాస్ట్ ఛార్జింగ్. మీరు ఈ స్కూటర్‌ని మన వ్యూయర్స్ కోసం రికమెండ్ చేస్తారా? లేదంటే బెటర్ పెట్రోల్ వెహికల్స్‌కెళ్ళండి. లేదంటే ఓలా గాని ఇంకో వేరే బ్రాండ్స్ ఉన్నాయి అదే ఎళ్ళండి అని చెప్తారా? పెట్రోల్ తోటి పోల్చుకుంటే ఇది చానా అంటే చానా బెటరు. ఆ! ఎక్కువ రన్నింగ్ తిరిగేది ఉంటే మాత్రం ఇది ఎలక్ట్రిక్ బెటర్. ఎక్కువ వెళ్ళిపోవాలి. రన్నింగ్ తిరిగేదుంటే బెటరు. ఆ! తర్వాత ఇంకోటి స్పేర్స్ ఏమన్నా పోతే ఎక్కువ రేటుంటాయి. ఓకే. తీసుకోవచ్చు కానీ రేంజ్ ఎక్కువుంటే బాగుంటది ఫ్యూచర్‌లో. నాకైనా పర్లేదు, వేరే ఎవరికన్నా ఆ! పర్లేదు కానీ రేంజ్ ఎక్కువుండాల. ఆ! ఏతర్ వాళ్ళు ఈ వీడియో గనుక చూస్తే కొంచెం ఆ రేంజ్ మీద ఫోకస్ చేయాలి. బ్యాటరీస్ ఇంకొంచెం బెటర్ చేయండి. హ్మ్. కస్టమర్ ఒక కంప్లెయింట్ అదొకటి. అండ్ ఫైనల్లీ మనకి ఆన్ రోడ్ ఎంత పడింది? మీ డౌన్ పేమెంట్ ఎంత కట్టారు? ఈఎంఐ ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం చెప్తారా? ఆన్ రోడ్ వచ్చేసి నాకి 1,85,000 చెప్పారు. డిస్కౌంట్స్ పోను 1,75,000 దాకా ఇచ్చారు. హ్మ్. ఇంకా ఈఎంఐ వచ్చేసి 7,000 24 మంత్స్. ఓకే. 24 మంత్స్‌కి 7,000 ఇంకో 1 ఇయర్ ఉంది ఈఎంఐ హ్మ్. పెండింగ్. డౌన్ పేమెంట్ ఎంత కట్టుంటారు? 30 కట్టే. 30,000 దాకా కడితే ఇది ఈఎంఐ ఒక్కటి వస్తూ ఉంటుంది మనకు. హ్మ్. సో, ఇది ఓవరాల్‌గా ఏథర్ 450X యొక్క ఓనర్‌షిప్ రివ్యూస్. నేనైతే అడగాల్సిన క్వెషన్స్ అన్నీ అడిగాను. ఇందులో కొన్ని ప్రోస్ ఉన్నాయి, కొన్ని కాన్స్ ఉన్నాయి. అది మీ ఒపీనియన్ ప్రకారంగా మీరు డిసైడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వెహికల్‌ని తీసుకోవాలా? వద్దా? అనేది. సో, మరి మీరు కూడా ఇలాగే మీ ఎలక్ట్రిక్ స్కూటర్ గానీ, బైక్ కానీ, కార్ గానివ్వండి, అది పెట్రోల్, డీజిల్ ఎనీథింగ్ హైదరాబాద్‌లో సంబంధించి మీరున్నట్టయితే మీరు జస్ట్ ఇన్‌స్టాగ్రామ్ మన బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ పేజ్ ఉంటుంది. మీరు అక్కడికొచ్చి మనకి మెసేజ్ చేయొచ్చు. ఫాలో కొట్టి నేనే మీ వరకు వస్తుంటాను. లేదంటే వాట్సాప్ నంబర్ కూడా మీకు స్క్రీన్ పైన వస్తుంటుంది. మీరు అక్కడికి వచ్చి కూడా మెసేజ్ చేయొచ్చు. డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తే మన టీమ్ వాళ్ళు ఫాలో అప్ అవుతుంటారు. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. టేక్ కేర్. మాస్క్ ఏసుకోండి. శానిటైజర్ రెగ్యులర్‌గా యూజ్ చేయండి. సోషల్ డిస్టెన్స్‌తో పాటు అలాగే రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి. డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయాలి.